వాళ్ళు అనుకున్నాడు, పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మహాతల్లి అక్క వంట చేసావా అక్క? లేదే, చేయలేదు ఇంకా. అక్క నీకు విషయం తెలుసా? నువ్వు ఉన్నావుగా చెప్పడానికి, చెప్పు. మన సుభద్రం లేదు, వాళ్ళ కొడుకు బెంగళూరు వెళ్ళి పెద్ద జాబ్ సంపాదించాడంట. 1,00,000 రూపాయల జీతం అంట. అవునా? మంచిదేగా. పెద్ద పెద్ద చదువులు చదివారు కదా, ఉద్యోగాలు పెద్దయే వస్తాయి. మళ్ళాంటి వాళ్ళకి ఏమొస్తాయక్క? చూడు, నా కొడుకున్నాడు, ఆటో నడుపుతాడు. అవునక్క, నా కొడుకు అంటే గుర్తొచ్చింది. నీ కొడుకేడక్క? 3 రోజుల నుంచి కనిపించట్లేదు. ఆడి గురించి నీకు తెలిసిందే కదే. ఎక్కడికన్నా వెళ్తే 4 రోజుల దాకా రాడు, ఎక్కడో ఉంటాడు. ఆడే వస్తాడులే. ఈ రోజుల్లో కుర్రగాల్ని కంట్రోల్లో పెట్టాలక్క, లేదంటే దారి తప్పిపోతారు. వాడు కాస్త మొండోడే గాని తప్పుడు పని చేసేవాడు కాదు. ఇలాగనుకుంటే వాడెందుకు పనికి రాకుండా పోతాడక్క. వాడి మీద ఒక కన్నేసి ఉంచాలా. సుభద్రమ్మ కొడుకు జీతం ఎంతే? 1,00,000 రూపాయలక్క. నీకెంత ఇస్తాడు? ఊరుకోక్క, నాకేమిస్తారు? నీ మొహం చూస్తుంటే సగం జీతం నీకే ఇస్తున్నట్టుంది. ఇది మరీ డ్యూరంగా ఉంది. నీ కొడుకు రోజుకి 300 సంపాదిస్తున్నాడు. ఆడెప్పుడన్నా పొగిడేవా? సుభద్రమ్మ కొడుకు 1,00,000 సంపాదిస్తాయేమి, 10,000 సంపాదిస్తేనేమి? నీకేమైనా 10 రూపాయలు ఇస్తున్నాడా? పిల్లల మీద కన్నేసి ఉంచాలి, చిన్న చూపు చూడకో. నా కొడుకు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉంటాను తెలుసా. వాడి మీద నాకు నమ్మకం ఉంది. నా కొడుకు గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. నీ కొడుకు గురించి నాకెందుకు బెంగ? ప్రతి దానికి నా కొడుకు గురించే కావాలి. ఏ ఊరు మీది? మాది పక్కూరండి. ఇక్కడేం చేస్తున్నారా? చిన్న పనుండి వచ్చామండి. మిమ్మల్ని చూస్తుంటే పని మీద వచ్చిన వాళ్ళు లేరురా, ఏదో పట్టుపోయే వాళ్ళు ఉన్నారు ఊళ్ళోది. పక్కూరంటే రామాలయంలోనే ఉండి కొట్టేసిన వాళ్ళు మీరేనేట్రా? మా ముక్కలు చూస్తే ఉండెత్తిపోయేలా కనిపిస్తున్నామే అండి. మరి అలాగే అంటున్నారా మీ ఇద్దరు మొక్కలు చూస్తుంటేనే? మా ఊడు ఎవరు అనుకుంటున్నారండి? ఇంజనీర్. అంటే పొలాల్లో ఇంజిన్లు అట్టుపోయే వాళ్ళు ఏంటారా మీరు? నువ్వేం చేస్తారా? నేను డాక్టర్ అంటే డాక్టర్లు ఎత్తుకుపోయాడు అనుకుంటా. నేను కూలి పని చేసుకుంటానండి. కూలీలు చేస్తామంటారా ఊళ్ళోనే? సార్, నేను చెప్పింది ఒకటి, మీరు అర్థం చేసుకుంది ఒకటి. సార్ సార్ ఏంటి సార్, మేము ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అంతే కదా? అవును, రేపు ఇలాంటప్పటికల్లా ఊళ్ళో అలాగేనండి. ఉన్నారో ఇంకెప్పటికీ ఎవరికి కనిపించరు మీరు. పోనే, ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలరా, లేకపోతే చంపేస్తారు. ఇంకా పొద్దునకల్లా టైం ఉంది కదా, ఈ లోపు అమ్మాయితోనే అలాగే చెప్పించుకుంటా. ఈ ఊళ్ళోనే నాకు సమాధి. పంచర్ పడింది. దీనము నువ్వు వెళ్ళి పంచర్ వేయించుకొని రా, నాకు చిన్న పని ఉంది, వెళ్ళేసి వస్తా. నువ్వెక్కడికి? ఆ ప్యూన్గాడు నాకు దొరకాలి, ఆడిని ఇదే సైకిల్తో గుద్ది చంపేస్తాను. పాడు జీవితము యవ్వనము
బాబు ప్యాచ్లు వేస్తారా? షాప్ పెట్టింది ప్యాచ్ అయినాకే పకోడీ తిరిగినాక కాదు. వీడు ప్యాచ్లే కాదు పంచులు కూడా వేస్తున్నాడు. ఈ ఊరికి కొత్త బాబు? కొత్త ఏం కాదు, పాతే. ఊరొచ్చి 3 రోజులు అయింది. ఏం చదువుకున్నారు బాబు? నువ్వు ప్యాచ్లు అయ్యి నాకు రాడ్ ఇక. అలాగంటారేంటి బాబు? చెంబలక్కడి బూందీ మిఠాయా, చారు మిఠాయా. పాట నచ్చేసిందా బాబు? ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి బాబు? ప్రేమ గురించి నన్నెందుకు అడుగుతున్నావు? అదేంటి బాబు అలాగంటారేంటి బాబు? మా షాపుకి వచ్చిన వాళ్ళు ముసలోళ్ళు వస్తే పురాణం గురించి అడుగుతాం బాబు. మీలాంటి కుర్రోళ్ళు వస్తే ప్రేమ గురించి అడుగుతాం బాబు. చెప్పండి బాబు. చెప్పాలంటే ప్రేమ గురించి ఏం చెప్తాం? ప్రేమించినోడు గొప్ప లవర్ అవుతాడు, పక్కనున్నోడు ఎర్రి ఫ్లవర్ అవుతాడు. బాగా చెప్పారు బాబు. ఆనందం ఏటో. నమస్తే రెడ్డి గారు. రండి రండి కూకోండి. బాగున్నారా? బాగున్నాను. అన్నవరం వెళ్ళాను, పెట్రోల్ పట్టుకొని వచ్చాను. అలాగండి. ఇదిగో ప్రసాదం. సంతోషం బాబు. అవును రెడ్డి గారు, రాత్రి ఏదో గొడవ జరిగిందట. అదా, రాత్రి కొట్టం దగ్గరే ఊర్లోని ఒకడు కొత్తగా కాపాడితేనే దొంగోడని అనుమానం వచ్చి ఇనప రాడ్ పెట్టుకుని బుర్రబాదులు కొట్టేశాను. సూపర్ అండి బాబు, మంచి పని చేశారండి బాబు. చాలా అమాయకుడు పాపం. అయ్యో, మరి ఏం చేశారండి? ప్లేయించుకోమని జేబులో 10 రూపాయలు తీసి ఇచ్చేసాను. ఏం అమౌంట్ ఇచ్చారండి? సూపర్ అమౌంట్ అండి, చాలా ఎక్కువ. ఏం చేస్తాం, మన గొప్పతనం అంతే. తినమ్మా, కాఫీ 10 రూపాయలకి రాదు. ఈడంటే కుట్లు వేసుకోవడానికి 10 రూపాయలు ఇచ్చాను అంటున్నాడు. రెడ్డి గారు చింటూ ఒక్క నిమిషం, వేయాలి. నేను ప్రసాదం ఇంటికెళ్ళి ఇచ్చేసి వస్తాను. అలాగే ఊరుకుంటారా? నాకు పెద్ద పనే ఉంది, కొట్టుకాడు కూర్చోడమే కదా. ఇచ్చేది వచ్చే. అలాగండి, అలాగండి. వచ్చిందాక ఇక్కడ కూర్చుంటాను, పనే ఉంది. జాగ్రత్తగా వచ్చే. వచ్చేస్తానండి. అర్జెంటుగా ఇక్కడ నుంచి మింగేయాలి. ఎవడో నువ్వు? ఊరు కొత్త? అమ్మో, ఊరు కొత్త అంటే బుర్రబద్దలు కూడా ఎత్తడేమో. అది గాలి కొట్టువాను. గాలి కొట్టువాడువా? ఎదర చక్రం గాలిపోయింది, గాలి కొట్టు. జనరల్ గా శని పట్టింది అంటారు. ఈ పవన్ కూడా నాకు శనిలా పట్టాడు. అయిపోయింది సార్, కొట్టాను. ఆ డబ్బులు ఎంతమంటావు? వద్దండి, కాలే కదా, ఫ్రీయే. ప్రియా అయితే వెనకాల చక్రాన్ని కూడా కొట్టు. రండి, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, గాలి ఫ్రీ. రండి 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 రండి, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, రండి. ఓ వెంకట్రావు, ఒరే ఒరే సుబ్బారావు, ఒరే అంజనేయులు, సత్యబాబు, యాసీను, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, గాలి ఫ్రీ, గాలి ఫ్రీ. అందరు కొట్టించుకోండి, అందరు కొట్టించుకోండి. అమ్మా లైన్ లో రండి. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, రండి రండి, గాలి ఫ్రీ, గాలి ఫ్రీ. లైన్ లో రండి, తోసుకోకండి, అందరూ కూడా లైన్ లో రండి. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, రండి రండి.
ఓ వెంకటరెడ్డి గారు రండి రండి గాలి ఫ్రీ. గాలి ఫ్రీ అంటే ఎలా వస్తున్నాడు, గోల్డ్ ఫ్రీ అంటే ఇంకెలా వస్తాడు. అమ్మా రండి రండి కొట్టించుకోండి. మీరు వెళ్ళిపోండి అమ్మా. ఈయన కొట్టమ్మా కొట్టు. ఫ్రీ అయ్యండి బాబు. మనం కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. కొంచెం కుట్టమ్మా కొంచెం. ఒరే వేరే కూరగాయలు అనుకున్నావు ఏట్రా కొసరేయడానికి? గాలిరా టైం పేలిపోద్ది. కొంచెం కుట్టు, కొంచెం కొంచెం. తినమ్మా ఈ సోపడు ఇంకా రాలేదు. ఈడు చూస్తే ఊరందరి చేత గాలి కొట్టిచ్చేస్తున్నాడు. ఈ పవన్ గడు ఎక్కడ తెచ్చాడో.